గత కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రంలో సీఎం సీటుపై హైడ్రామా కొనసాగుతోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవి నుంచి వైదొలగడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 1న ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి మార్పుపై ఏఐసీసీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తనతో మాట్లాడేందుకు గడిచిన వారం రోజులుగా ప్రయత్నిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు రాహుల్ గాంధీ నుంచి జవాబు వచ్చింది. ప్లీజ్ వెయిట్, నేను మీకు కాల్ చేస్తా అంటూ రాహుల్ గాంధీ నుంచి డీకేకు వాట్సాప్ మెసేజ్ వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగవచ్చని ఊహాగానాలు సాగుతున్న వేళ డీకేకు రాహుల్ గాంధీ నుంచి ఈ మెసేజ్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 29న ఢిల్లీ వెళ్లేందుకు డీకే సన్నద్ధమవుతున్నారు. సోనియా గాంధీని కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన డీకే అదే రోజు బెంగళూరుకు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఢిల్లీకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఓట్ చోరీ సహా కర్ణాటకలో రాజకీయ పరిస్థితుల గురించి వారితో రాహుల్ చర్చించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అధికార మార్పిడి, కేబినెట్లో మార్పుల గురించి ప్రియాంక ఖర్గేతో రాహుల్ అరగంట పాటు సవివరంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇటీవల చేసిన బహిరంగ వ్యాఖ్యలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. అధికార పంపకం ఒప్పందం ఏదీ లేదని బహిరంగంగా ఖండించడంతో పాటు పూర్తిగా 5 ఏళ్ల పదవీ కాలం తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే త్వరలోనే వారిద్దరితో తాను మాట్లాడతానని ప్రియాంక ఖర్గే రాహుల్ చెప్పినట్లు తెలిసింది. కాగా ఢిల్లీలోని తాజా పరిణామాలు సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బగా పార్టీలో చర్చ జరుగుతోంది. రాహుల్ ప్రవేశంతో డీకేకు అనుకూలంగా పరిస్థితి మారుతున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే కర్ణాటక సీఎం మార్పుపై నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.